అందరి మీద కేసులు పెడతాడు, అందరిపైన ఇన్కమ్ ట్యాక్స్ ని ఈడీని పురుగొలపుతాడు. నేను అడుగుతున్న దొంగలను మాత్రం విదేశాలకి బ్రహ్మాండంగా పంపించారు. అదే నీతిమంతుల్ని రాజకీయ నాయకుల్ని ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా కక్ష తీర్చుకోవాలని మీరు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని అడగకుండా ఏ విధంగా, మీ సహకారం లేకుండా ఏ విధంగా చాలా మంది దొంగలు బ్యాంకులను దోపిడీ చేసి అదేవిధంగా అనేక విధాలుగా దేశాన్ని మోసం చేసిన నాయకులు విదేశాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజుల్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అవినీతిని పెంచి ప్రోత్సహిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. నేను అడుగుతున్నా, మీకు అవినీతి మీద వ్యామోహం లేకపోతే ఎందుకు 2,000 రూపాయలు తీసుకొచ్చారో సమాధానం చెప్పండి. ఆ రోజు స్విస్ బ్యాంకు విషయం మాట్లాడారు. స్విస్ బ్యాంకులో ఉండే డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్కి 15 లక్షలు వేస్తామన్నారు. ఎవరి అకౌంట్కైనా 15 లక్షలు వచ్చిందా తమ్ముళ్ళు? మీరే చెప్పమని నేను కోరుతున్నా. ఈరోజు స్విస్ బ్యాంకుల్లో భారతీయుల అకౌంట్ ఇంకా బాగా పెరిగిపోతా ఉంది. ఎప్పుడూ లేనంత ప్రవాహం మన దేశంలో స్విస్ బ్యాంక్ వెళ్ళిపోయినాయి. ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. నరేంద్ర మోడీ ఒక మాట చెప్పాడు, 5 సంవత్సరాల్లో రైతుల ఆదాయం 2 చేస్తానని. నేను అడుగుతున్నా, చేశాడా తమ్ముళ్ళు? రైతులు మీరే చెప్పాల్సిన అవసరం చేశాడా? నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు వచ్చిన 5 సంవత్సరాల్లో 128% 2 కంటే ఎక్కువ ఆదాయం పెంచిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు సాధించింది 1.9% అభివృద్ధి. అదే ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి 11%. దీనికి సమాధానం చెప్పమని నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా. నిన్న కూడా మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ మన మీద వివక్ష చూపిస్తున్నారు. తెలంగాణ గాని బీజేపీ పరిపాలించే రాష్ట్రాల మీద ఆ వివక్షత లేదు. ఎందుకు ఈ వివక్షతను అడుగుతున్నా? నేను అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. నేను ఇక్కడికి వచ్చింది మీకు వాస్తవాలు చెప్పడానికి వచ్చాను. నరేంద్ర మోడీ వల్ల పొంచి ఉన్న ప్రమాదం చెప్పడానికి వచ్చాను. మళ్ళీ ఈసారి నరేంద్ర మోడీ గారిని గెలిస్తే మనం శ్రీరామనగర్లో కూడా మీటింగ్ పెట్టుకోలేము తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను ఇక్కడ రానియకుండా కేసు పెట్టి అక్కడనే జైల్లో పెట్టిన ఆశ్చర్యం లేదు. అలాంటి దుర్మార్గుడు ఈ నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తిని అధికారంలోకి రానిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఏమమ్మా ఆడబిడ్డలు, మీరు చెప్పండి. మనకు కూడా కసి ఉందా లేదా? కక్ష ఉందా లేదా? మనకు అన్యాయం జరిగిందా లేదా? బీజేపీ గెలవడానికి అవకాశం ఉందా? గెలవనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రత్యేకంగా 2 తెలుగు వాళ్ళు ఆలోచించాలి. మనందరికీ 2 విధాల అన్యాయం. దేశానికి అన్యాయం ఒక విధానం, కర్ణాటకకు చేసింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నమ్మించి ద్రోహం చేశారు, నమ్మిక ద్రోహం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మరొకసారి ఇక్కడ 5 కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాలు ఉన్నాయి. బళ్ళారి, కొప్పల, రాయచూర్, గుల్బర్గా, బీదర్. ఈ 5 నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరినీ, ఓటర్ మహాశయుల్ని, కర్ణాటకలో ఉండే ఓటర్ మహాశయులందరినీ కోరుతున్నా. ఈరోజు మీరందరూ బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ జేడీఎస్ అలయన్స్ అభ్యర్థుల్ని మంచి మెజారిటీతో గెలిపించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏదైతే తుంగభద్ర డ్యాం పూడికొచ్చిందో తప్పకుండా కర్ణాటక గవర్నమెంట్తో రేపు రాబోయే రోజుల్లో మన గవర్నమెంటే ఢిల్లీలో వస్తుంది. అనుమానమే లేదు. నిన్న ఈరోజు ఎలక్షన్లో జరిగిన తర్వాత మేధావులుగా అందరూ కూడా అనలైజ్ చేసేది బీజేపీకి 150-170 సీట్లు కూడా రావు తమ్ముళ్ళు. అంత వ్యతిరేకత ఉంది. యూపీలో గెలవరు. మొన్నే 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.
అక్కడ కాంగ్రెస్ పార్టీని మధ్యప్రదేశ్ గాని రాజస్థాన్ గాని ఛత్తీస్గఢ్ లో వచ్చింది. గుజరాత్ లో కూడా బీజేపీ పార్టీ పూర్తిగా దెబ్బతింటుంది. మహారాష్ట్రలో చిత్తుగా ఓడిపోతుంది. వెస్ట్ బెంగాల్లో గెలిచే అవకాశమే లేదు. ఒరిస్సాలో అనేక విన్యాసాలు వేస్తున్నారు కానీ అక్కడ గెలవరు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా బీజేపీ లేదు. కాస్త కొస్తో ఇక్కడ పోటీ ఇస్తే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని చిత్తుగా ఓడించి భవిష్యత్తులో కోలుకోని విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేను ఒకటే పిలిపించాను. అప్పుడు బీజేపీ వేరుగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ జేడీఎస్ విడిగా పోటీ చేస్తే నేను ఒకే పిలిపించాను తిరుపతి నుంచి. జన్మభూమి కోసం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కలిసి పనిచేయండి, బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయమంటే దాని ప్రభావం కూడా పనిచేసి మీరందరూ బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేసి కాంగ్రెస్ జేడీఎస్ గవర్నమెంట్ ఇక్కడ రావడానికి దోహదం చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు కర్ణాటక రాష్ట్రం అనుకుంటే దేశంలో తప్పకుండా బీజేపీ ఎన్డీఏ వ్యతిరేక ప్రభుత్వం వస్తుంది. అందులో తెలుగు వారికి న్యాయం జరుగుతుంది, కర్ణాటక కూడా న్యాయం జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంది. దీనికి అందరూ కృషి చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. అంత అభిమానం చూపిస్తున్నారు. మంచి ఎండ అయినా కూడా లెక్క పెట్టుకోలేదు. ఇది శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాం. నేను గుర్తుపెట్టుకుని మీకు ఏ విధంగా న్యాయం చేయాలి, మీకు ఏ విధంగా అండగా ఉండాలనో తప్పకుండా ఉంటానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీరు చేయాల్సిందంతా కూడా కాంగ్రెస్ సింబల్ మరొకసారి చెప్తున్నా, హస్తం గుర్తుకే ఓటేసి ఏదైతే బీజేపీ ఉందో తిరిగి కోలుకోని విధంగా గుణపాఠం చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.